ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత బంగారం ఉందని నాకెప్పుడు చెప్పలేదేంటి అత్తయ్య గారు మీరు? ఎందుకు? వాటికి కూడా ఏ హిందీనో అరబీనో నేర్పించడానికా? నేను మరీ అంత తెలివి తక్కువ కాదు అత్తయ్య గారు. భాష రాని చోటికి వాటిని నేను ఎలా పంపిస్తాను? మంచి వాళ్ళని చూసి దత్తత ఇచ్చేస్తూ ఉంటాను. సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాలి కదా, ఒంటి మీద బంగారం లేకుండా ఎలా వెళ్తానని మా అమ్మ నా కోసమే ఇచ్చింది. ఓహో, ఉండండి, లోపల పెట్టొస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఆగు పద్మం, ఇలారా ఇలారా. అవును, వ్రతానికి ఎవరెవరు వెళ్తున్నారు? పార్వతి, నేను వదిన వెళ్తున్నాం. ఏమే, మీరు వెళ్తే సరిపోతుందా? మరి ఇంట్లో కాబోయే కోడలు ఆజ్యం ఉంది కదే, తన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. ఏమే, అక్కడెక్కడో అమెరికా నుంచి వచ్చింది, తనకి ఈ వ్రతాలు నోముల గురించి తెలియాలి కదా. రేపు శ్రీనుతో కలిసి చేయాలంటే అవన్నీ తెలిసి ఉండాలి కదే. నిన్ను తన్ను కూడా తీసుకెళ్ళండి. అలాగే తీసుకెళ్తాను. వెంకట్రావు బావ చెప్పేది కూడా నిజమే కదమ్మా. ఎక్కడో పెరిగింది కాబట్టి ఇక్కడి గురించి తెలియదు. అలాంటప్పుడు తనని మీ వెంట తీసుకువెళ్తుంటే నలుగురు పరిచయం అవుతారు, ఇక్కడి సాంప్రదాయాలు పద్ధతులు కూడా తెలుస్తాయి. అలాగేనండి, ఆర్జెంట్ కూడా తీసుకువెళ్దాం. ఏమే, వెళ్ళిన చోట నీ గురించి చెప్పడం కాదే, ఆజ్య మనకు కాబోయే కోళ్ళని అమెరికా నుంచి వచ్చిందని చెప్పు. మనకి అది గొప్పగా ఉంటుంది కదా. అలాగే. పద్మం, ఆగమ్మా, ఎందుకు అంత తొందరపడిపోతున్నావు? ఇంకా మాట్లాడటం పూర్తి కాలేదు కదా. అత్తయ్య, ఆగు ఆగు అని వద్దు ఆపుతున్నాడంటే మీ అల్లుడు ఏదో చేయబోతున్నాడు అత్తయ్య. మాట్లాడడానికి ఇంకా ఏముందండి? ఉంది పద్మం, చాలా ఉంది. ఇప్పుడు నువ్వు వ్రతానికి పోతున్నావు, మీ అమ్మ ఇచ్చింది కాబట్టి ఈ నగలు నువ్వు పెట్టుకుంటున్నావు. కానీ కాబోయే కోడలు తను అని చెప్పిన తర్వాత తన ఒంటి మీద ఏమీ నగలు లేకపోతే అది మనకి ఎంత అవమానమే. అయ్యో, వీడు మళ్ళీ కాలుకి మెడకి మెలికేస్తున్నాడే. నా నగలికి పోయే కాలం వచ్చినట్టుంది. బావగారు, మీరు చెప్పండి బావగారు, ఆద్య మాత్రం బోసి మెడుతూ ఉంటే బాగుంటుందంటారా? నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏం బాగుంటుందండి? అందుకని. అవును, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏం బాగుంటుందిలే. నువ్వు చెప్పేది నిజమే బావా. దానికి మనం ఇప్పుడు ఏం చేద్దామంటావు? అది అలా అడిగారు, బాగుంది. ఏముందండి, ఈ నగలో పద్మం పెట్టుకునే కంటే ఆజ్యకు పెడితేనే సరిపోతుంది అంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.